సెన్సార్ రిపోర్ట్ ప్రకారం రాజాసాబ్ మూవీ డ్యూరేషన్ 3 hours 6 minutes. ఫస్ట్ హాఫ్ 1 hour 23 minutes ఉంటే సెకండ్ హాఫ్ 1 hour 43 minutes ఉంటుందంట. ఓవరాల్గా 3 hours 6 minutes. ఒకప్పుడు చిన్న వరి ఉండే, మూవీ డ్యూరేషన్ 3 hours అంటే ఆడియన్స్ అంతసేపు కూర్చుంటారా, మూవీ లెంతీగా అనిపిస్తుందేమో, అసలే ఈ మధ్య కాలంలో జనాలకి కొంచెం అటెన్షన్ స్పాన్ తగ్గిపోయిందని. బట్ ఈ మధ్య 3 hours దాటిన మూవీస్ బ్లాక్ బాస్టర్ అయినాయి. యానిమల్ మూవీ డ్యూరేషన్ 3 hours 21 minutes ఉంటే దురంధర్ మూవీ డ్యూరేషన్ ఏకంగా 3 hours 34 minutes ఉంటుంది. అయినా రెండు బ్లాక్ బాస్టర్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ దురంధర్ అయితే 1000 crore క్లబ్లో జాయిన్ అయిపోతుంది. ఇవి రెండు ఇంకా ఏ సర్టిఫికేట్ మూవీస్. రాజాసాబ్ మూవీ యూఏ సర్టిఫికేట్ ఉన్న సినిమా, చిన్నపిల్లలు చూడొచ్చు. అండ్ సంక్రాంతి టైంకి రిలీజ్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కలిసి చూస్తారు. అండ్ నేను అనుకుంటున్నా రాజాసాబ్ మూవీ కూడా 1000 crores కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉంది. హర్రర్ కామెడీ అనేది చాలా అండర్ రేటెడ్ జనర్. నాకు గుర్తుంది హిందీ మూవీ స్త్రీ 2, ఆ మూవీకి 800 crores ప్లస్ వచ్చినాయి. అండ్ అది వన్ సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, తెలుగులో రిలీజ్ కాలేదు. బట్ రాజాసాబ్ పాన్ ఇండియా సినిమా కదా, సో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతే 1000 crores వస్తాయి ఈజీగా. ఈ మూవీ కూడా ఇంకెక్కువనే రావచ్చు. ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ గురించి మాట్లాడుకుంటే నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నాకు తెలిసినంత వరకు యూఎస్ఏలో $150,000 అయితే కలెక్ట్ చేసింది. $150,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 1.4 crores. మూవీకి ఇంకా 16 days టైం ఉంది. ఇప్పటి వరకు యూఎస్ఏలో 977 షోస్లో 5,377 టికెట్స్ అయితే బుక్ అయినాయి. ఇంకా చాలా టైం ఉంది. అండ్ ఇది సలార్ లాగా మాస్ మూవీ కాదు, రాజాసాబ్ హర్రర్ కామెడీ మూవీ. సో డే 1 నెంబర్ ప్రీవియస్ ఫిల్మ్స్తో పోల్చుకుంటే కొంచెం తక్కువే ఉండొచ్చు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతే ఈ మూవీకే లాంగ్ రన్ ఎక్కువ ఉంటుంది. ఈ మూవీ బడ్జెట్ 400 crores అంటున్నారు. తెలుగు వర్షన్లో బ్రేక్ ఈవెన్ జరగాలంటే 200 crores కలెక్ట్ చేయాలి. అండ్ నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ జరగాలంటే 85 crores కలెక్ట్ చేయాలి. నాకు తెలిసినంత వరకు తెలుగులో రాజాసాబ్కి 200 crores ఈజీగా వచ్చేసి అనుకుంటున్నా. సంక్రాంతి సీజన్ కదా, చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది. అండ్ నార్త్ అమెరికాలో కూడా 85 crores కొంచెం టఫ్గా అనిపించిన కలెక్ట్ అయితే చేస్తుంది అనుకుంటున్నా. అండ్ ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ ప్రీవియస్ 2 ఫిలిమ్స్ కల్కి అండ్ సలార్ ఇవి నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి. బట్ ఈ ఫిలిం రాజాసాబ్ 170 crores పెట్టి జియో హాట్స్టార్ తీసుకుంది. నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి అయితే అన్ని లాంగ్వేజెస్ జియో హాట్స్టార్లో ఉంటాయి. బట్ ఇంతకుముందు మీకు గుర్తుందా, ఆర్ఆర్ఆర్ ఫిలిం అన్ని లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ రైట్స్ G5 తీసుకున్న నెట్ఫ్లిక్స్ వాళ్ళు హిందీ డబ్బులు వర్షన్ అయితే తీసుకోరు. అలాగే ఈ మూవీ కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ ఈ మూవీ కూడా వాళ్ళు ఒక లాంగ్వేజ్ వర్షన్ అయితే తీసుకుంటారు అనుకుంటున్నారు. అదే బెటర్, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ గ్లోబల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుకుంటే. ఆర్ఆర్ఆర్ లాంటి ఫిలిం గ్లోబల్ ఆడియన్స్కి కనెక్ట్ అయిందంటే అది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయిన తర్వాతనే. వేరే ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అయి ఉంటే అంత గ్లోబల్ రీచ్ వచ్చేది కాదు. మ్యాక్సిమం నేను అనుకుంటున్నా ఎట్లా సలార్ అండ్ కల్కి లాంటి సినిమాలు తీసుకున్న నెట్ఫ్లిక్స్ రాజాసాబ్ మూవీ కూడా తీసుకుంటారని. ఏ రకంగా చూసుకున్నా హర్రర్ మూవీస్లో రాజాసాబ్ ఒక రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసింగ్ హర్రర్ ఫిలిం అంటే ఇండియాలో స్త్రీ 2 884 crores వచ్చినాయి. బట్ ఇప్పటి వరకు 1000 crores కలెక్ట్ చేసిన ఒక్క హర్రర్ ఫిలిం కూడా లేదు ఇండియాలో. సో రాజాసాబ్ ఆ రికార్డ్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నా. నిజానికి స్త్రీ 2 మినహాయిస్తే వేరే ఏ హర్రర్ ఫిల్మ్కి 500 crores కూడా రాలేదు. సో 500 crores అయితే రాజాసాబ్ ఈజీగా కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. ఏ రకంగా చూసుకున్నా బాక్స్ ఆఫీస్ విషయంలో హర్రర్ ఫ్యాంటసీ జనర్లో రాజాసాబ్ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసి పెడుతుంది ఖచ్చితంగా. మీరేమనుకుంటున్నారు? రాజాసాబ్ మూవీ కలెక్షన్ ఎంత ఉంటుంది?